Hi guys, welcome back to our channel. Today I am going to discuss about the introduction to the data flow analysis. So first we are going to start with the definition. Data flow analysis is an important technique used in compiler design to understand how data moves through a program. Its main purpose is to gather the information about the values that variables can hold at different points in the program. This information helps the compiler make better decision during the optimization. So ఇక్కడ డెఫినేషన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే సో డేటా అనాలిసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ మన కంపైలర్ డిజైన్లో. అది ఏం అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే డేటా అనేది ఎట్లా మూవ్ అవుతుంది ప్రోగ్రామ్లో అనేది అది అనలైజ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ దాని మెయిన్ పర్పస్ ఏంది అంటే డేటా యొక్క వాల్యూ కానీ వేరియబుల్ కానీ ఏముందో దాన్ని ఒక్క దగ్గరికి గ్యాదర్ చేయడము. అండ్ ఆల్సో ఆ వేరియబుల్ అనేది డిఫరెంట్ పాయింట్స్ దగ్గర అది ఎట్లా హ్యాండిల్ చేసుకుంటుంది అండ్ అది ఎట్లా హోల్డ్ చేసుకుంటుంది అనేది దాని యొక్క మెయిన్ ఎయిమ్ అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే ఒక క్లియర్ బెటర్ డెసిషన్ అనేది పంపిస్తుంది. దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ ది కంపైలర్ టు మేక్ ది బెటర్ డెసిషన్ డ్యూరింగ్ ది ఆప్టిమైజేషన్. సో డ్యూరింగ్ ఆప్టిమైజేషన్లో ఇది ఒక బెటర్ డెసిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్ చెప్పాలంటే ఏంటి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ మన కంపైలర్ డిజైన్లో. ఇది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే డేటాని అనలైజ్ చేసుకుంటుంది ఆర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది ఎట్లా మూవ్ అవుతుంది ప్రోగ్రామ్లో అని. అండ్ నెక్స్ట్ అది ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటుంది లైక్ డేటా యొక్క వాల్యూ కానీ దాని యొక్క వేరియబుల్స్ కానీ ఎట్లా అది డిఫరెంట్ పాయింట్స్ దగ్గర అది ఎట్లా హ్యాండిల్ చేసుకుంటుంది అనేది. అండ్ నెక్స్ట్ ఇది అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక బెస్ట్ డెసిషన్ మేకింగ్ అని చెప్పొచ్చు కంపైలర్ డిజైన్లో. అండ్ నెక్స్ట్ దాంట్లో మన నీడ్స్ ఫర్ ది డేటా ఫ్లో అనాలిసిస్ ఏంటిది అంటే సో టు ట్రాక్ హౌ వేరియబుల్స్ ఆర్ డిఫైన్. సో ఇది ఏం ట్రాక్ చేస్తుంది అంటే వేరియబుల్స్ అనేటివి ఎట్లా డిఫైన్ అయినాయి, అవి ఎట్లా యూజ్ అయినాయి అండ్ ఆల్సో అవి ఎట్లా మోడిఫై చేస్తున్నాము అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ టు ఆప్టిమైజ్ ది ప్రోగ్రామ్, మనము ప్రోగ్రామ్ని ఆప్టిమైజ్ చేసుకుంటాము దీన్ని యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ మనం డెడ్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ టు డిటెక్ట్ ది ఎర్రర్స్ని కూడా మనం డిటెక్ట్ చేసుకుంటాము దీంట్లో. నెక్స్ట్ వన్ మనము ఏమంటాము రెసిస్టర్ అలొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తాము దీన్ని యూజ్ చేసుకొని లైక్ కంపైలర్ డిజైన్ని డేటా ఫ్లో అనాలిసిస్ యూజ్ చేసుకొని దాని రిజిస్టర్ అలొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేస్తాము. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే రిడెండెంట్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్లీగా ఫైండ్ అవుట్ చేసుకుంటాము. దీస్ ఆర్ ది 6 పాయింట్స్. సో ద ఫస్ట్ పాయింట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ దట్ విల్ బి ట్రాకింగ్, నెక్స్ట్ ఇట్ విల్ బి ఆప్టిమైజింగ్ ది కోడ్, నెక్స్ట్ ఇట్ విల్ బి రిమూవింగ్ ది డెడ్ కోడ్, నెక్స్ట్ ఆల్సో ఇట్ డిటెక్ట్స్ ది ఎర్రర్స్. And it also improves the register allocation to find the redundant calculation. Also we are going to use this data flow analysis. So next moving for how it works. So the first program is converted into the control flow grammar. So first point ఏం చెప్తుంది అంటే ఏదైతే ప్రోగ్రామ్ అనేది మనం ఇస్తున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది కంట్రోల్ ఫ్లో గ్రామర్కి కన్వర్ట్ అవుతుంది. ద ప్రోగ్రామ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ కంట్రోల్ ఫ్లో గ్రామర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈచ్ నోడ్ in the control flow grammar has some information about the variables. ప్రతి ఒక్క కంట్రోల్ ఫ్లో గ్రామర్ ఏదైతే ఉందో దానికి ఒక సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, డేటా ఫ్లో ఎవాల్యుయేషన్ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ఈచ్ నోడ్. ప్రతి ఒక్క నోడ్కి డేటా ఫ్లో ఎవాల్యుయేషన్ అనేది ఫార్మ్ చేస్తాం మనం. ఇక్కడ సొల్యూషన్స్ ఆర్ కంప్యూటెడ్ అంటిల్ ది వాల్యూ స్టాప్ చేంజింగ్. ఇక్కడ సొల్యూషన్స్ అనేటివి కంపైల్ అవుతూ ఉంటాయి ఎప్పటి వరకు అంటే చేంజెస్ అనేది అక్కర్ అయ్యే వరకు, స్టాప్ అయ్యేంత వరకు. సో వాట్స్ ద డయాగ్రామాటికల్గా చెప్పాలి అంటే నేను స్టార్ట్ చేసి లైక్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని కంప్యూట్ చేయడం స్టార్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఐ హ్యావ్ టేకెన్ ఇట్ హ్యాస్ ది 4 blocks. దిస్ ఈజ్ block 1, దిస్ ఈజ్ block 2 and this is the block 3 I am taking, and the fourth block is block 4. Not only numerical we can represent it is as alphabetical also. So ఇక్కడ నేను ఏం చెప్తున్నా x is equals to 5 అనేది ఇస్తున్నా నేను. సో నెక్స్ట్ వన్ y అనేది x+3 కావచ్చు, z అనేది x+2 కావచ్చు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నా నేను ప్రింట్ చేయమని చెప్తున్నా. సో నాకు ఏంది వాల్యూ అనేది 5. సో ఇక్కడ 3 తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నా, అంటే స్ప్లిట్ చేసుకున్నా నేను 2 వాట్ వి కాల్ బ్లాక్స్కి. సో ఇక్కడ ఇది ఏం చెక్ చేస్తుంది అంటే వెదర్ ఎక్స్ అనేది ఎక్కడ నుండి వచ్చింది, వేర్ ఎక్స్ కమ్స్ ఫ్రమ్, అండ్ నెక్స్ట్ వేర్ ఇట్స్ గో. ఎక్స్ అనేది ఎక్కడ వెళ్తుంది, ఇక్కడ స్టార్ట్ అయింది, సో ఎక్స్ అనేది ఇక్కడ వచ్చింది, అండ్ ఆల్సో ఇక్కడ డివైడ్ అయింది, అంటే ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ వన్ వెదర్ ఎక్స్ ఈజ్ యూజ్డ్ లాటర్. ఎక్స్ అనేది మనకి తర్వాత యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేస్తుంది. నెక్స్ట్ వెదర్ ఎనీ క్యాలిక్యులేషన్ ఈజ్ రిపీటెడ్. ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏమైనా రిపీట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 2 types ఆఫ్ డేటా ఫ్లో అనాలిసిస్ ఉన్నాయి మనకి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ అనాలిసిస్, సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్వర్డ్ అనాలిసిస్. ఫార్వర్డ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ పాయింట్, అండ్ బ్యాక్వర్డ్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎండ్ పాయింట్ టు స్టార్ట్ పాయింట్. సో దీన్ని ఫస్ట్ మనం ఫార్వర్డ్ అనాలిసిస్ని మనం టాప్ డౌన్ అనొచ్చు, అండ్ నెక్స్ట్ వన్ దీన్ని మనం బాటమ్ అప్ అని అనొచ్చు. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రీచింగ్ డెఫినేషన్స్ కానీ, అండ్ నెక్స్ట్ అవైలబుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, కాన్స్టెంట్ ప్రొపగేషన్ కానీ వాట్ యూ కాల్ ఫార్వర్డ్ అనాలిసిస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చూసుకుంటే లైవ్ వేరియబుల్ అనాలిసిస్ కానీ, వెరీ బిజీ ఎక్స్ప్రెషన్స్ కానీ దాని ఎగ్జాంపుల్స్. సో ద ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాము.
సో ఇక్కడ నేను ఏం చేసిన, దీనికి బ్యాక్వర్డ్ అనాలిసిస్కి తీసుకున్నా. ఎల్ ఈజ్ ఈక్వల్స్ లైవ్ వేరియబుల్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు a+5 అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు b+2 అని తీసుకున్నా. నేను ఎట్లా తీసుకున్నా, సో ర్యాండమ్గా నేను తీసుకున్నా. అయితే నేను నెక్స్ట్ ఏం చెప్తున్నా, ప్రింట్ సి అనేది చెప్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, సి వాట్ ఈస్ ది సి హియర్, ఏ బి సి, రైట్, a b c. So b is the end point and here a is the start point. This is about the live variable. So it is from backward c, b and a. So if we check for the forward analysis example, so నేను x అనేది 5 తీసుకున్నా అండ్ ఆల్సో x అనేది 7 తీసుకున్నా, y is equals to x అని చెప్తున్నా. సో ఇక్కడ నేను 2 times అనేది x తీసుకున్నా కాబట్టి we can say it has d11 and d2. So which defines reaching y. ఓకే, విచ్ డెఫినేషన్ అనేది y రీచ్ అవుతుందో మనం చూసుకోవాలి. ఇఫ్ నో బ్రాంచెస్, ఒకవేళ బ్రాంచెసే లేవు అనుకుంటే d2 రీచెస్ y, d2 అనేది yకే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x అనేది 5 తీసుకున్నా అండ్ x అనేది 7 తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్స్ టు x అని చెప్తున్నా. సో నేను దీన్ని d1 అనుకుంటా అండ్ ఆల్సో d2 అనుకుంటా. ఇఫ్ మనకి బ్రాంచెస్ లేవు అనుకో, ఇప్పుడు x, ఇక్కడ ఒక x అనేది స్టార్టింగ్ తీసుకున్నా 5 అండ్ ఇంకొక x ఈజ్ ఈక్వల్స్ టు 7, y ఈజ్ ఈక్వల్స్ టు x అని చెప్తున్నా. ఇఫ్ దెర్ ఈజ్ నో బ్రాంచెస్, ఒకవేళ అక్కడ ఏం బ్రాంచెస్ లేవు అనుకో, సో d2 విల్ బి రీచింగ్ y, d2 అనేది yని రీచ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ బ్రాంచెస్ ప్రెజెంట్, బోత్ d1 అండ్ d2 రీచెస్. ఒకవేళ బ్రాంచెస్ ప్రెజెంట్ అయితే ఇట్లా x ఈజ్ ఈక్వల్స్ టు 5, x ఈజ్ ఈక్వల్స్ టు 7, దిస్ ఇస్ d1, this is d2 and y is equals to x. So how it represents, this will be and this will be, అంటే రెండు కూడా like d1 and d2 are reaching y here. So if we want to say in short points, so it is used to control flow grammar, computes the data flow equations also it will be computing, and helps in code optimization, includes the forward and backward analysis. So we can call it as rather than short points, we can call it as the advantages. Thank you.